ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనం నుంచి మనం చూసినట్లయితే, నేను ఆలోచింపక వ్యర్థమైనది మరొకటి సూర్యుని క్రింద నాకు కనబడెను, ఒంటరిగానున్న ఒకడు కలడు. ఎవరంటండి? ఒంటరిగానున్న ఒకడు కలడు. అతనికి ఏం లేడు? జతగాడు లేడు, కుమారుడు లేడు, సహోదరుడు లేడు. అయినను ఎడతెగక కష్టపడుచున్నాడు. అతని కన్ను ఐశ్వర్యము చేత తృప్తి చెందట లేదు. అతడు సుఖమనున్నది ఎరుగక ఎవరి నిమిత్తం కష్టపడుచున్నానని అనుకొనుడు. ఇది వ్యర్థమైనది, బహు చింత కలిగినది. వ్యర్థమైనటువంటిది. ఒక వ్యక్తి కనిపించాడు. ఆ వ్యక్తికి భార్య లేదు, పెళ్లి చేసుకోలేదు, పిల్లలు లేరు, సహోదరుడు లేరు, ఎవ్వరూ లేరు. ఒక్కడే ఉన్నాడు. ఒక్కడే ఉన్నటువంటి ఆ వ్యక్తి ఎడతెరపక ప్రయాసపడుతున్నాడు. ప్రయాసపడి సంపాదిస్తున్నాడు. ఎంత ధనం వచ్చినా, ఎంత సంపాదించినా అతనికి ఏం లేకుండా పోయిందండి? తృప్తి అనేది లేకుండా పోయింది. ఈ మాట ఈ పరిశుద్ధ గ్రంథంలో చదివినప్పుడు మనకి మన చుట్టూ ఉన్నటువంటి వారిలో కొంతమంది గుర్తుకు రావాలి. ఈ మాట చదవగానే మనకు ఒక వ్యక్తి గుర్తుకొస్తుంటారు. ఎవరు? మీకెవరన్నా గుర్తుకొచ్చారండి? ఒంటరిగా ఉన్నారు. భార్య లేదు, లేదా భర్త లేదు, పిల్లలు లేరు, కుమారులు లేరు, ఎవరు లేరు. రాత్రానిక పగలానిక కష్టపడుతుంది. ఎన్నో వేల కోట్ల రూపాయలు సంపాదించారు. తృప్తి లేనిటువంటి జీవితం. కానీ అర్ధాంతరముగా వాటన్నిటిని విడిచి వెళ్ళిపోయింది. తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి జయలలిత రీసెంట్గా ఆమె ఆస్తులన్నిటినీ కూడా లెక్కగట్టి ఆ కర్ణాటక గవర్నమెంట్ ఆ లెక్కలు ఇచ్చిందంటండి. లెక్కలు ఇచ్చినప్పుడు అఫీషియల్గా అండి, అన్అఫీషియల్గా చాలా ఉంటాయి. అఫీషియల్గా లెక్కేస్తే ఆమె యొక్క ఆస్తి, ఆమె దాచుకున్నటువంటి బంగారం 27 కేజీలు అంటండి. ఆమె యొక్క కత్తిని చేయించుకుందంట, అంటే అలంకారంగా చేయించుకుంటారా, గోల్డ్తో చేయించుకుంది. దాని మీద రత్నాలు అన్నిటిని కూడా పొదిగి చేయించుకున్నారు. అది ఎంత అంటే 1.5 కేజీ గోల్డ్, 1.5 కేజీ గోల్డ్. తెలుసు, ఇప్పుడు మనం 1 గ్రామ్ గోల్డ్ ఎంత ఉంది ఇప్పుడు? దగ్గరగా 8,000 దాటిపోయింది. ట్రంప్ గారి వలన పుణ్యమా అంటూ గోల్డ్ రేట్లు పెరిగిపోతున్నాయి. అఫీషియల్కి ఇంకా చాలా ఉంటాయి. 11,300 పట్టు చీరలు దాచుకుందంట. ఆమె వేసుకుందామని ముచ్చటపడి కొనుక్కున్నటువంటి చెప్పులు 740 జతలంట. 740 జతలు. ఏ రూములో ఉంటే ఎప్పుడు టీవీ మిస్ అయిపోతానేమో అని చెప్పి ఒక 10 టీవీలను పెట్టుకుందంట, 12 ఫ్రిడ్జ్లను కొనుక్కుందంట. ఒంటరిదే కదండి. ఎవరున్నారు? పెళ్లి చేసుకుందా? పిల్లలు ఉన్నారా? ఎవరు లేదు. సుఖాన్ని అనుభవించిందా? ఎప్పుడు కేసులే. ఎప్పుడు జైలుకి వెళ్తుందో తెలియదు. ప్రతిపక్షాలు వాళ్ళు దాడి చేయటం, అవమానించటం, విమర్శించటం. ఏ రోజన్నా ఒక్కసారి ఎందుకు నాకు ఇది, ఇంత సంపాదించుకుంటున్నాను, ఇంత పేరుంది, నాకెందుకు అని ఏ రోజన్నా అనిపించిందంటారా? అన్నీ సంపాదించుకుంది, అనుభవిద్దాం అనుకునేటువంటి మంచి హోదాలో ఉన్నప్పుడు అనుకోనటువంటి రీతిగా ఆరోగ్యం సహకరించక దేవుడు ఆమె తూచినప్పుడు, తూకంలో తక్కువగా కనపడినప్పుడు ఆమె ఏమైపోయింది? అన్నిటిని విడిచి వెళ్ళిపోయింది. తృప్తి లేనటువంటి జీవితం వ్యర్థం కాదా? ఆమె సంపాదించుకున్నటువంటి ఏవైనా ఆమెకు పర్మనెంట్గా ఉపయోగపడినయా? ఆమెకి తాత్కాలికంగా హోదానిచ్చిని, తాత్కాలికంగా గొప్ప పేరునిచ్చిని, తాత్కాలికంగా ఆమె ప్రజల్లో మంచి పేరు తీసుకొచ్చిని, ఆమెకు కూడా తాత్కాలికంగా ఇచ్చి ఉండవచ్చు. కానీ పర్మనెంట్గా ఆమెకి ఏమన్నా ఉపయోగపడినయ్యా? అవన్నీ అక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సి వచ్చింది. తర్వాత ఆమెని ఆ పాత పెట్టిన తర్వాత మెరీనా బీచ్లో ఆమె యొక్క సమాధి దగ్గరికి వెళ్ళి, ఆమె భక్తులు కొంతమంది ఉంటారు కదండి, ఫ్యాన్స్ ఉంటారు కదా, వెళ్ళి ఏదో పూల వేస్తుంటే లోపల నుంచి సౌండ్ వస్తుందంట. ఆమెను పాత పెట్టిన 2వ రోజో 3వ రోజులో ఏంటో సౌండ్ వస్తుందని చెప్తే, అది తర్వాత అబ్జర్వ్ చేస్తే జరిగింది ఏమిటంటే, ఆమెను పాత పెట్టేటప్పుడు ఆమెకు గడియారం తీయకుండానే పాత పెట్టారంట. ఆ గడియారం ఆడుతుందంట, అది టక్ 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 అని సౌండ్ వస్తుంది. ఒంటరిగానున్న ఒకడు కలడు. ఒంటరిగానున్న ఒకడు కలడు. అవి స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు.